భర్త ఎన్నిక. సిళ్లంగేరి గ్రామంలో సోమయ్య అనే ఒక ధనికుడుండేవాడు. ఆయనకు ఒకే ఒక కుమార్తె. ఆమె పేరు లక్ష్మీదేవి. మంచి రూపవంతురాలు. లక్ష్మీదేవికి పెళ్ళిడు రాగానే సోమయ్య తగిన అల్లుడి కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. చాలామంది లక్ష్మీదేవిని వివాహమాడేటందుకు ముందుకొచ్చారు. అయితే సోమయ్యకు, అతడి భార్యకు ఆస్తిపాస్తుల విషయంలో తమతో సరితూగగల వాళ్లతో వియ్యమాడాలని ఉన్నది. లక్ష్మీదేవి మాత్రం మంచి విద్యావంతుణ్ణి చేసుకోవాలని కోరుకుంటున్నది. సిళ్లంగేరికి పక్క గ్రామమైన గంగాపురం జమీందారు కోటీశ్వరయ్యకు ఒక్కడే కొడుకు. ఆయన స్వయంగా వచ్చి లక్ష్మీదేవిని తన కుమారుడికివ్వవలసిందిగా సోమయ్యను కోరాడు. అదేవిధంగా పట్టణంలోని వజ్రాల వ్యాపారి బంగారయ్య తన పెద్ద కొడుకును లక్ష్మీదేవిని చేసుకుంటానంటూ కబురు పంపాడు. సిళ్లంగేరిలోనే ఒక పెద్ద పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వేదమయ్యకు విద్యాధరుడనే కొడుకున్నాడు. అతడు బాగా చదువుకున్నవాడు. వ్యవసాయానికి, వ్యాపారానికి సంబంధించిన అనేక ముఖ్య గ్రంథాలను క్షుణ్ణంగా చదివాడు. లక్ష్మీదేవికి అతన్ని వివాహమాడాలని ఉన్నది. కాని తల్లిదండ్రులు అందుకు అభ్యంతరం చెప్పారు. చూడమ్మా లక్ష్మి, విద్యాధరుడు ఒక్క విషయంలో తప్ప మిగతా వాటిల్లో మాకు నచ్చాడు. ఆ ఒక్క విషయం చాలా ముఖ్యమైనది. అతడికి ఆస్తంటూ ఏమీ లేదు కదా. కోటేశ్వరయ్య, బంగారయ్యల కొడుకులకు చెప్పుకోతగ్గ విద్యంటూ లేకపోతేనేం, కొన్ని తరాల పాటు జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు లేనంతటి ఆస్తిపరులు. బాగా ఆలోచించు అని తల్లిదండ్రులు లక్ష్మికి చెప్పారు. అందుకు లక్ష్మి, మీరన్నదీ నిజమే కావచ్చు. అయితే మీరు నాదొక కోరిక చెల్లించాలి. మీరు జమీందారు కొడుకును, వ్యాపారి కొడుకును, ఉపాధ్యాయుడు కొడుకును మనింటికి ఆహ్వానించండి. తర్వాత వాళ్లను వేర్వేరుగా పిలిచి ఈ ప్రశ్నలడగండి. వాళ్ళిచ్చే జవాబులను బట్టి నాకు తగిన వరుడెవరో మీరే నిర్ణయించండి అని వాళ్ళనడగవలసిన ప్రశ్నలేవిటో తండ్రికి చెప్పింది. కుమార్తె కోరిన విధంగా సోమయ్య ఆ ముగ్గురిని ఆహ్వానించి ముందుగా జమీందారు కొడుకును తానున్న గదిలోకి పిలిచి కూతురు, భార్య సమక్షంలో అతన్ని ఇలా ప్రశ్నించాడు. బాబూ, నీకు నీ జమీందారి వ్యవహారాలన్నీ స్వయంగా చూసుకోవటానికి అవసరమైనంత విషయ పరిజ్ఞానం ఉన్నదా? లేక ఈ విషయంలో నువ్వు మరొకరిపైన ఆధారపడవలసి ఉంటుందా? ఇందుకు జమీందారు కొడుకు, అవన్నీ తెలుసుకోవలసిన అవసరం నాకు లేదు. ఇందుకుగాను మాకు గుమస్తాలు, నౌకర్లు ఉన్నారు అన్నాడు. నీకు వేదమయ్య కుమారుడు విద్యాధరుడు తెలుసు కదా. అతనికి అనేక విషయాలు క్షుణ్ణంగా తెలుసు. లక్ష్మి నిన్ను పెళ్లాడితే ఆ కుర్రవాడు ఎన్నో గ్రంథాలు చదివి నేర్చిన పాండిత్యాన్ని నువ్వు నేర్వగలవా అని అడిగాడు సోమయ్య. అదెలా సాధ్యమవుతుంది అంటూ ఆశ్చర్యపోయాడు జమీందారు కొడుకు. తర్వాత సోమయ్య వ్యాపారి బంగారయ్య కొడుకును పిలిచి జమీందారు కొడుకును అడిగిన ప్రశ్నలే అడిగాడు. అతడు జమీందారు కొడుకు ఇచ్చిన జవాబుల్లాంటివే ఇచ్చాడు. సోమయ్య వేదమయ్య కొడుకు విద్యాధరుణ్ణి పిలిచి, నీకు జమీందారు కోటేశ్వరయ్య, వ్యాపారి బంగారయ్య తెలుసు కదా. మా అమ్మాయి నిన్ను పెళ్లాడితే వాళ్లకు సాటిగా ఆస్తిపాస్తులను సంపాదించుకోగలవా అని ప్రశ్నించాడు. విద్యాధరుడు నవ్వి, వాళ్ల ఆస్తికి సమానమైన ఆస్తిని త్వరలోనే సంపాదించగలను అన్నాడు. ఆ జవాబుకు సోమయ్య ఆశ్చర్యపోయి, అదెలా సాధ్యం అని అడిగాడు. ఆస్తి, పలుకుబడి లాంటి వాటిల్లో మీరు జమీందారుకు, బంగారయ్యకు సమానులు, అవునా? మీకు కాబోయే అల్లుడు వాళ్లంత ధనవంతుడై ఉండాలి. లక్ష్మీదేవి మీకు ఏకైక సంతానం. ఆమెను పెళ్లాడిన క్షణం నుంచి నేను కూడా మీ ఆస్తికంతకు వారసుడినవుతాను. ఆ విధంగా ధన విషయంలో, పలుకుబడి విషయంలో నేను ఆ జమీందారుకు, వర్తకుడికి తీసుకుపోను అని అన్నాడు విద్యాధరుడు. ఈ జవాబు సోమయ్యకు కొంత తృప్తి కలిగించటంతో చిన్నగా నవ్వి కూతురుకేసి చూశాడు. విద్యాధరుడు గదిలోంచి బయటకు పోగానే లక్ష్మీదేవి తల్లిదండ్రులతో, విద్యాధరుడు చెప్పింది మీకు అర్థమైంది కదా. నన్ను పెళ్లాడాక ఆస్తి విషయంలో విద్యాధరుడు జమీందారు కొడుక్కు, బంగారయ్య కొడుక్కు ఏమాత్రం తీసిపోడు. పైగా వాళ్లకు లేని విద్య ఈయనకున్నది. అందువలన ఇతరులపై ఆధారపడకుండా ఉన్న ఆస్తిని పెంపొందించగలడు.
నన్ను వివాహమాడిన వాళ్లకు విద్యాధరుడి కన్నా విద్య లభించదు. ఇప్పుడు చెప్పండి మీ నిర్ణయమేటో అన్నది. నువ్వు చెప్పినదంతా నిజం. నీవు కోరినట్టు విద్యాధరుడితో నీ వివాహం మాకిష్టమే అన్నారు తల్లిదండ్రులు. తర్వాత ఒక శుభముహూర్తాన లక్ష్మీదేవి వివాహం విద్యాధరుడితో అతి వైభవంగా జరిగిపోయింది.